బ్రేకింగ్ న్యూస్ టీడీపీ క్రమశిక్షణ కమిటీతో ముగిసిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ భేటీ దాదాపు 4 గంటలకు పైగా కొనసాగింది. భేటీ ఎంపీ కేశినేని చిన్నితో విభేదాలు, స్థానికంగా ఉంటున్న టీడీపీ నేతలతో వస్తున్న విభేదాలపై క్రమశిక్షణ కమిటీ ముందు వివరణ ఇచ్చారు అటు కొలికపూడి శ్రీనివాస్. మరి కాసేపట్లో టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఎంపీ కేశినేని చిన్ని రానున్నట్లు కూడా తెలుస్తుంది. క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కానున్నారు అటు ఎంపీ కేశినేని చిన్ని. ఆయన ఇబ్బంది పడుతున్నారు తోసుకోకండి. ఆయన ఎంపీ కేశినేని చిన్ని పైన కొన్ని ఆరోపణలు చేస్తూ తన వాట్సాప్ స్టేటస్ లో ఏ విధంగా అయితే కొన్ని పత్రాలకు సంబంధించిన డీటెయిల్స్ ను పెట్టారో అటు కొలికపూడి దానికి సంబంధించి టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఇద్దరిని పిలిచి వివరణ కోరడం కూడా జరిగింది. ఇప్పటికే కొలికపూడి వివరణ పూర్తయింది. ఇప్పుడు కేశినేని చిన్ని అక్కడికి చేరుకున్నారు. క్రమశిక్షణ కమిటీ ముందు తన వర్షన్ వినిపించే అవకాశం ఉంది. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నరసింహ అందుబాటులో ఉన్నారు. నరసింహ, చిన్ని అక్కడికి చేరుకున్నారు కదా, సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? కొద్దిసేపటి క్రమశిక్షణ కమిటీ ఎదుట తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ భేటీ అయితే ముగిసింది. దాదాపు 4 గంటల పాటు ఆయన తిరువూరు నియోజకవర్గంలో నెలకొన్నటువంటి తాజా పరిస్థితుల్లో ఆ క్రమశిక్షణ కమిటీ ఎదుట ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రధానంగా ఎంపీ కేశినేని చిన్నితో ఎందుకు విభేదం వచ్చింది, ఏ విధమైనటువంటి పరిస్థితులు తిరువూరులో ఉన్నాయి, ఇలా ప్రతిదీ కూడా వివరించినట్టు కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ఆయనతో మాట్లాడిన సందర్భంలో కూడా తర్వాత మాట్లాడుతున్నట్టు కూడా మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా 4 గంటల పాటు జరిగినటువంటి భేటీకి సంబంధించి కూడా ఏదైతే తిరువూరు నియోజకవర్గంలో ఎంపీ కేశినేని చిన్ని ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, తన అనుచరుల చేత ఏ విధమైనటువంటి వ్యవహారాలు నడిపిస్తున్నారు, ఇలా ప్రతిదీ కూడా క్లారిటీకి ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏదైతే మొదటి నుంచి తిరువూరు ఎమ్మెల్యేకి చెప్తున్న దాని ప్రకారం తన సీటుకు సంబంధించి 5 కోట్ల రూపాయలు నేను ఇచ్చాను, 5 కోట్ల రూపాయలకు సంబంధించి వాట్సాప్ చాట్ కూడా మొత్తం చూపించినట్లుగా కూడా తెలిసింది. ఇది ఇటీవలే అది బయటికి రిలీజ్ చేయడం, దీంతో అధిష్టానం కూడా సీరియస్ అవ్వడం, అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు. కొద్దిసేపటి క్రితమే ఏదైతే కొలికపూడి శ్రీనివాస్ కు సంబంధించి 4 మండలాలకు చెందినటువంటి టీడీపీ నేతలు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఆయన తీరు ఒకలా ఉంటుంది, మొదటి పార్టీ కార్యకర్తలను పట్టించుకోరు, నేతలను పట్టించుకోరు అంటూ కూడా అక్కడ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. చంద్రబాబును కూడా ఈ వ్యవహారంలో కలుస్తామన్నట్టు కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ కూడా తిరువూరు ఎమ్మెల్యేను అనేక ప్రశ్నలు సంధించడం జరిగింది. అసలు ఎందుకు అక్కడ కార్యకర్తల పట్ల ఎందుకు పట్టించుకోవట్లేదు అంటూ కూడా వరుస కంప్లైంట్లు వస్తున్నాయి, మీ పట్ల ఎంతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు, ఇట్లా ప్రతిదీ కూడా అడిగినటువంటి పరిస్థితి. ఎంపీ కేశినేని చిన్నితో వ్యవహారం ఎందుకు విభేదాలు వస్తున్నాయి, కలిసి నడుచుకోవాలి, పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దాదాపు 4 గంటల పాటు ఏమేమి ఆ పరిస్థితులు నెలకొన్నాయి అనేది ప్రతిదీ కూడా అడిగినట్టుగా కూడా తెలిసింది. దానికి సంబంధించి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కూడా ఒక క్లారిటీగా ఏదైతే తన వద్ద ఉన్నటువంటి ఆధారాలు కూడా కొన్ని ఇచ్చినట్టుగా కూడా తెలిసింది. ఎందుకంటే ఆయన అనుచరులు ఏ విధమైనటువంటి అరాచకాలు చేస్తున్నారు, ఇలా ప్రతిదీ కూడా మొత్తం ఆయన అధిష్టానం ముందుంచినటువంటి పరిస్థితి క్రమశిక్షణ కమిటీ ఎదుట ఉంచడం జరిగింది. దాంతో పాటు ప్రస్తుతం ఏదైతే కొద్దిసేపటి క్రితమే ఎంపీ కేశినేని చిన్ని కూడా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. క్రమశిక్షణ కమిటీ ఎదుట మరి కాసేపట్లో భేటీ కానున్నారు. కొద్దిసేపటి ఏదైతే కొంతమంది ప్రెస్ మీట్ పెట్టారు, దానికి సంబంధించి ప్రస్తుతం ఎంపీ చిన్ని కూడా ఇక్కడికి రావడం జరిగింది. క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరైన సమయంలో తిరువూరు ఎమ్మెల్యే సంబంధించి ఏ విధమైనటువంటి వ్యవహారాలు బయట పెడతారు, మొత్తం ఏం జరగబోతుంది, ఏ విధంగా ఆయన ప్రవర్తన ఉంది అనేది కూడా ప్రస్తుతం క్రమశిక్షణ కమిటీ ఎదుట ఏం చెప్పబోతున్నారు అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే కనపడుతుంది. ఎందుకంటే పూర్తి క్లారిటీగా ఆ కొలికపూడి చెప్పినటువంటి పరిస్థితి, నా దగ్గర ఉన్నటువంటి ప్రతిదీ కూడా నేను అది క్రమశిక్షణ కమిటీ ఎదురించాను అని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం కేశినేని చిన్ని ఏ విధమైనటువంటి ఆధారాలతో సహా చెప్పబోతున్నారు. ఎందుకంటే కేశినేని చిన్ని మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు, వైసీపీ నేతలతో టచ్ లో ఉంటున్నారు, అందుకే తన ప్రతిష్టను దిగదార్చే విధంగా కూడా తనపై వ్యక్తిగతంగా దోషంలో దిగుతున్నారంటూ కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈయన వద్ద వైసీపీ నేతలతో ఎవరెవరితో తెచ్చుకున్నా ఆ పరంగా కూడా క్లారిటీగా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే పరికాసేపట్లోనే ఆ క్రమశిక్షణ కమిటీ ఎదుట ఎంపీ కేశినేని చిన్ని హాజరవబోతున్నా, చూడాలి ఎటువంటి ఆధారాలు బయట పెట్టబోతున్నారు అనేది. ఎందుకంటే ఈ రెండింటి జరిగిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం విదేశీ పర్యటనలు ఉన్నారు కాబట్టి 6వ తేదీన వస్తారు. క్రమశిక్షణ కమిటీ తిరువూరు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి భేటీలు ఏవైతే అంశాలు వచ్చాయో వాటికి సంబంధించి మొత్తం నోట్ చేసుకున్నాం. దాంతోపాటు ప్రస్తుతం ఎంపీ చిన్ని ఏం చెప్తున్నారనే దాని మీద కూడా మొత్తం నివేదిక తయారు చేస్తారు. ఒక నివేదిక తయారు చేసిన తర్వాత చంద్రబాబు ముందుంచుతారు. చూడాలి ఆ చంద్రబాబు ఎటువంటి డిసిషన్ తీసుకోబోతున్నారు.
రైట్. ఇంతకుముందు కేసినేని చిన్నికి సంబంధించి ఆయన కిందున్న అనుచరుల గళం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవే దందాలకి పాల్పడుతున్నారు, ఒక విధంగా అవినీతికి పాల్పడుతున్నారు అని చెప్పి కూడా కొలికపూడి చేసిన ఆరోపణల్ని మనం చూసాం. అదేవిధంగా మొన్నటి వరకు దేవుడు అన్న వ్యక్తి ఇప్పుడు నన్ను దయ్యంగా పోలుస్తున్నారని చెప్పి కేసినేని చిన్ని చేసిన వ్యాఖ్యలను కూడా మనం చూసాం. క్రమశిక్షణ కమిటీ ముందు ఎటువంటి ఆధారాలతో సహా వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు చిన్ని అనుకోవచ్చు. అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే కొలికపూడి చేసిన ఆరోపణలు దాదాపు పార్టీ అధిష్టానం కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి. చంద్రబాబు కూడా దీనిపైన సీరియస్ గా స్పందించారు. రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవంటూ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొలికపూడి శ్రీనివాస్ ని వచ్చే క్రితమే క్రమశిక్షణ కమిటీ ఎదుట ముగిసిన నేపథ్యంలో దాదాపు అనేక వివరాలు చెప్పినట్లుగా తెలిసింది. ఎందుకంటే మొదటి నుంచి కేసినేని చిన్ని ఒకటే చెప్తున్నారు, ఏదైతే 12 నెలల పాటు నేను మంచిగా కనిపించాను, ప్రస్తుతం దయ్యంలా కనిపిస్తున్నాను అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. వైసీపీ నేతలతో టచ్ లో ఉంటున్నారు, అందుకే తన పట్ల ఈ విధంగా వ్యవహరిస్తున్నారు, నా అనుచరులు ఎక్కడైనా ఏ విధమైనటువంటి అవినీతికి పాల్పడినా బయట పెట్టండి అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ క్రమశిక్షణ కమిటీ ఎదుట కూడా ఆయన ఇదే చెప్తున్నట్టు కొద్దిసేపు మాట్లాడిన సందర్భంలో కూడా పైన వెళ్ళి క్రమశిక్షణ కమిటీ ఎదుట అన్ని చెప్తానంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కొలికపూడి కొన్ని ఆధారాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడు కేసు చిన్ని వంతు వచ్చింది కాబట్టి చిన్ని ఏం చెప్పబోతున్నారు క్రమశిక్షణ కమిటీ ఎదుట అటు తిరువూరుకి సంబంధించినటువంటి ఇతని వ్యవహారాలు, కొలికపూడికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి వ్యవహారాలు బయట పెడతారు, అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే లోకల్ లీడర్స్ ని ఎవరిని కూడా కొలుకుపడి పట్టించుకోవట్లేదు, కావాలని కొంతమందిని అవాయిడ్ చేస్తున్నారు, పార్టీకి నష్టం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. కొద్దిసేపటికి అక్కడ ఉన్నటువంటి 4 మండలాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎంపీ చిన్ని కూడా అదంతా చూశారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ మొత్తం క్రమశిక్షణ కమిటీ ఎదుట ఎంపీ చిన్ని చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతోపాటు ఇతని వద్ద ఉన్నటువంటి ఏ విధమైనటువంటి తిరువులో అసలు ఏం జరుగుతుంది, కార్యకర్తల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, ఇలాగ ప్రతిదీ కూడా చెప్పేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కేసినేని చిన్ని తిరువురు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, అక్కడ లోకల్ గా ఎమ్మెల్యేకి ఇంటిమేషన్ ఇవ్వడం లేదనేది ఒక ఆరోపణ అయితే అక్కడ వెళ్లి తరుణంలో ఏదైతే కొలికపూడి వ్యాఖ్యలు చేసిన తరువాత చిన్ని అక్కడ మాట్లాడటం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో విభేదాలు తారాస్థాయికి చేరాయి, అధిష్టానం కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం క్రమశిక్షణ కమిటీ ఎదుట ఒక్కొక్కరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అధిష్టానం అత్యంత సీరియస్ గా ఈ వ్యవహారాన్ని తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉండే విధంగా కూడా ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో వేరే చోట ఎటువంటివి నెలకొండ ఉండు కనుక పటిష్ట చర్యలు తీసుకునే ఉద్దేశంలో భాగంగానే క్రమశిక్షణ కమిటీ ప్రస్తుతం భేటీ కొనసాగుతుంది. మరి కాసేపట్లోని కేసుని చిన్ని అటు తిరువురుకి సంబంధించినటువంటి కొలికపూడి వ్యవహారాలకు సంబంధించి కూడా మొత్తం ఆధారాలతో సహా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహ.